హలో మూవీ లవర్స్. అసలు పీక్ సమ్మర్ అంటే ఎలా ఉండాలి? మనం బిగ్ హీరో సినిమాలు రిలీజ్ అవుతూ థియేటర్స్ మొత్తం హౌస్ఫుల్ బోర్డ్స్ తో జనాలతో కలకల్లాడుతూ ఉండాలి. కానీ మన హీరోస్ అందరూ హ్యాండ్ ఇచ్చేసారు. ఈసారి మాత్రం స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉండే సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. లిస్ట్ లోకి వెళ్లే ముందు చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే ప్లీజ్ నాకు కమెంట్ చేసి ఎక్కడ ఇంప్రూవ్ చేయాలో చెప్పండి. థియేటర్ రిలీజెస్ లో మన ఫస్ట్ మూవీ వచ్చేసి గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా లీడ్ లో వస్తున్న ఈ సినిమా సింపుల్ స్టోరీ కాదు. యుఎస్ వెళ్లాలని కలలు కనే యూత్ స్ట్రగుల్స్ ని రాగా చూపించిన సినిమా ఇది. డ్రీమ్స్ వర్సెస్ రియాలిటీ, సక్సెస్ వర్సెస్ ప్రెషర్, ఈ ఎమోషన్ రైడ్ లో ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రోమోస్ తో చాలా హైప్ వచ్చింది. సో సినిమా సైలెంట్ గా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ సినిమా మే 1st ని రిలీజ్ అవుతుంది. సేమ్ డే రిలీజ్ అవుతున్న మరో సినిమా జెట్లీ. రితేష్ రాణా మత్తు వదలరా సినిమా మీ అందరికీ తెలిసిందే. అందులో సైడ్ యాక్టర్ గా నటించిన సత్య ఇప్పుడు మెయిన్ లీడ్ లోకి వచ్చి చేస్తున్న సినిమా ఇది. అన్ఎక్స్పెక్టెడ్ కామెడీ, ఫాస్ట్ స్క్రీన్ ప్లే, థియేటర్స్ నవ్వులు గ్యారంటీ అనే టాక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. యూత్ కి ఇది ఇన్స్టెంట్ కనెక్ట్ అయ్యే ఎంటర్టైనర్. సో మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే సత్యకి ఆల్రెడీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే డైరెక్ట్ తెలుగు సినిమాలు అయితే ఈ రెండే. మన లిస్ట్ లో నెక్స్ట్ వచ్చే డబ్బింగ్ సినిమా కారా. సో ధనుష్ అంటే పర్ఫార్మెన్స్ కి బ్రాండ్ కాబట్టి రూరల్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా మాస్ ప్లస్ ఎమోషన్ మిక్స్ తో థియేటర్స్ లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉంది. ఇది మన తెలుగు మూవీస్ కన్నా ముందు ఒక్కరోజు ముందు April 30 రిలీజ్ అవబోతుంది. థియేటర్ లో నెక్స్ట్ వచ్చే డబ్బింగ్ మూవీ ప్యాట్రియాట్. మమ్ముట్టి గారు అండ్ మోహన్ లాల్ గారు కోంబో అంటే స్క్రీన్ మీద ఫైరే కదా. ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకరికొకరు పోటీ పడి నడిస్తే ఎలా ఉంటది? వాళ్ళకి తోడు నయనతార, ఫహాదా ఫాజిల్. కాస్టింగ్ చూస్తేనే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది కదా. ప్యాట్రియాట్ యాక్షన్ స్టోరీ, ఎమోషన్స్ పీక్ లో ఉన్నాయి. థియేటర్స్ ఎక్స్పీరియన్స్ కోసం పర్ఫెక్ట్ వాచ్. ఈ యాక్షన్ సినిమాలన్నీ చూసి బోర్ కొడుతుందా? అయితే నెక్స్ట్ వచ్చే సినిమా మీకోసమే. ఇది హిందీలో రిలీజ్ అయ్యే స్టోరీ ఏక్ దిన్, బట్ తెలుగులో ఇది ఒక్క రోజు పేరుతో రిలీజ్ అవుతుంది. మన అమీర్ ఖాన్ గారి ప్రొడక్షన్ లో ఆయన సన్ నటించిన సినిమా ఇది. మెయిన్ ఏంటంటే ఇందులో సాయి పల్లవి ప్రెజెన్స్ తో ఎమోషనల్ డెప్త్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఇది ఒక లవ్ స్టోరీ, కానీ నార్మల్ కాదు. పెయిన్, సాక్రిఫైస్, రియల్ ఫీలింగ్స్ స్లోగా స్టార్ట్ అయ్యి హార్ట్ లో సెటిల్ అయ్యే టైప్ సినిమా ఇది. ఇది హిందీ, మరాఠీలో రిలీజ్ అవుతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాజా శివాజీ. రితేష్ దేశ్ముఖ్, జెనీలియా, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన రాజా శివాజీ ఛత్రపతి శివాజీ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. థియేటర్ లోనే కాదు, ఈ వారం ఓటీటీలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ రిలీజ్ అవుతుంది. అందులో మొదటిది వచ్చేసి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సినిమా బైకర్. శర్వానంద్ గారు చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. ఇందులో రాజశేఖర్ గారు కూడా చాలా రోజుల తర్వాత మంచి రోల్ పడింది. ఇది ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ తో రేసర్ బ్యాక్ డ్రాప్ లో నడిచే స్టోరీ. థియేటర్స్ లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో May 1st నుంచి స్ట్రీమింగ్ అవబోతుంది. ఇంకా అదే రోజు నెట్ఫ్లిక్స్ May 1 రిలీజ్ అవుతున్న సినిమా రాకాస. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా May 1 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సంగీత్ శోభన్ హీరోగా వచ్చిన ఈ సినిమా థియేటర్ లో మంచి సూపర్ సక్సెస్ అందుకుంది. హర్రర్ తో పాటు కామెడీ మిక్స్ చేసి ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా తెరకెక్కించారు. సో చూసి ఎంజాయ్ చేయండి. ఇక కేరళ స్టోరీ 2 గురించి మాట్లాడితే ఈ కాంట్రవర్సీ డ్రామా May 1 నుండి G5 లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ముందుగా అనుకున్న డేట్ కంటే ముందే రిలీజ్ చేస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ప్రేరణలో తెరకెక్కిన ఈ సిరీస్ సెన్సిటివ్ టాపిక్, సోషల్ ఇష్యూస్ తో సీరియస్ టోన్ లో చూపించారు. మన లిస్ట్ లో మరో సర్ప్రైజింగ్ మూవీ ఏంటంటే లీడర్. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ May 1 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవ్వదు. థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు స్టైలిష్ యాక్షన్ ట్విస్ట్లతో ఆకట్టుకుంటుంది. లాస్ట్ టైం తెలుసు కదా, ఆయన నుంచి లెజెండ్ అనే సినిమా వచ్చింది. బట్ ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గానే ఉండబోతుందని విన్నాను. సో ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. సినిమాలతో పాటు ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్ ల హడావిడి కూడా బాగానే కనిపిస్తుంది. ముందుగా బ్యాచ్ మేట్స్ గురించి మాట్లాడితే ఈ యూత్ఫుల్ తెలుగు వెబ్ సిరీస్ April 30 నుండి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాలేజ్ లైఫ్, ఫ్రెండ్షిప్, లవ్, ఎమోషన్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లో ఈ సిరీస్ కనిపిస్తుంది. టీజర్లతోనే మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా. యూత్ ఆడియన్స్ కి ఇది ఈజీగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక హిందీ ఆడియన్స్ కోసం గ్లోరీ అనే ఇంటెన్స్ డ్రామా సిరీస్ May 1 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మిర్జాపూర్ ఫ్రేమ్ దివ్యాందు, పులికేత్ సామ్రాట్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సిరీస్ పవర్, అంబిషన్, డార్క్ సైడ్ ఆఫ్ సక్సెస్ లాంటి ఎలిమెంట్స్ తో స్ట్రాంగ్ స్టోరీని ప్రెజెంట్ చేయబోతుంది. ఇంటెన్స్ డ్రామా లవర్స్ కి ఇది మస్ట్ వాచ్ కంటెంట్.